భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం పరిధిలో మనం ఉన్నాం. సర్వారం హౌసింగ్ బోర్డ్ సంబంధించిన దాంట్లో ఆ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఉన్నాం. అయితే మొత్తంగా సుమారు ఒక 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా అనేక అంశాల మీద పనుల మీద పూర్తి స్థాయిలో పనిచేసిన క్యాండిడేటు అభ్యర్థి కూడా మాజీ సర్పంచ్ రాంబాబు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్, T9 ఛానల్ నుంచి వచ్చాను. మీకు ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఎటువంటి అభివృద్ధి చేశారు మీరు? మేము మా సలరాం గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయిలో మా యొక్క సరిహద్దులు హల్లులు మొత్తం కలిపి మొత్తం దాదాపు ఒక నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఒక నంబర్ 1 స్థానంలో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో పెట్టాము. దాంతోపాటు రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం బిల్డింగ్ కానీ, అలాగే మనకు దేవాలయం కానీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మారుమూల రైతు వారి వ్యవసాయ వెళ్ళే రైతులకు రోడ్లు అన్నీ కానీ, వీధి దీపాలు కానీ, అలాగే పారిశుద్ధ్యం విషయంలో కానీ, లేకపోతే పచ్చదనం మన ఇప్పుడు ప్రకృతి పరంగా మనకు గ్రామాల్లో ఎందుకంటే పచ్చదనానికి ఎంతో అభివృద్ధి పదంలో పారిశుద్ధ్యం ముఖ్య లక్షణంగా మేము బాగా అభివృద్ధి చేసామండి కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో. ఎందుకంటే మా ఊర్లో ఇప్పుడు మొత్తం గ్రామాల్లో మొత్తం గిరిజన గ్రామము లంబాడిస్ కమ్యూనిటీ కాబట్టి వాళ్లకు ఎన్నో రకాలుగా ఎగుడు దిగుడులు ఉంటాయి కాబట్టి వాళ్లకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం కానీ, లేకపోతే వ్యవసాయపరంగా వాళ్ళకు పెట్టుబడి ద్వారా వాళ్ళకు సహాయం చేయడానికి కానీ, దాంట్లో భాగంగా వాళ్ళు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి వారికి వాళ్ళకు ఇళ్ళు కూడా కట్టుకోవడం కానీ, ఎందుకంటే వాళ్ళు ఎంతో అభివృద్ధి పదంలో ఉండాలంటే మేము గత 30-40 సంవత్సరాలు మా నాన్నగారు బుక్కే మంగిత్య గారి ద్వారాగా, అలాగే నేను బుక్కే రాంబాబు అని నేను, అలాగే మా ఆవిడ బుక్కే సునీత గారు కూడా సర్పంచ్గా చేశారు ఒకసారి. మా నాన్నగారు ఒక 6-7 సార్లు సర్పంచ్గా చేశారు. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో చూసుకుంటే మా గ్రామంలో ఉన్న అభివృద్ధి పదంలో ఉన్న రోడ్లు, ఎందుకంటే మా గ్రామానికి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏ మార్గంలో చూసినా ప్రతి దానికి అంటే మా గ్రామం నుండి ప్రతి విలేజ్కి లింక్ రోడ్లుగా మా గ్రామం నుండి అనుసంధానంగా చేసి ఉన్నాం. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేకంగా మీరు వేయించుకున్నారు, ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మీరు కాంగ్రెస్ పార్టీగా గెలిచినట్టుగా తెలుస్తూ ఉంది. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీకు ఎలా సహకరించారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు అంటే గత తాత ముత్తాతల నుండి, ఎందుకంటే ట్రైబల్స్ లంబాడీస్లోనే ఎక్కువగా ఆదరించేది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో అప్పుడు ఇందిరాగాంధీ మనకు 170 యాక్ట్ 1970లో మనకు ట్రైబల్ని కలపడంతో పాటు మేము కాంగ్రెస్ పార్టీ మన గిరిజనులకు లంబాడీలకు ఎంతో చేయూతనిచ్చి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క లంబాడీ కులానికి సహకరించారు. కాబట్టి మేము అందరం కాంగ్రెస్ పార్టీనే కట్టుబడి ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎన్ని ఎగుడుదిగులు వచ్చినా దాంట్లో తట్టుకొని మేము కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం మేము ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నుండి మేము గత 6-7 సార్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి అది తాత ముత్తాతలు ఉన్న సంబంధాలతో అది కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఒక జాతీయ పార్టీ. కాబట్టి అది ఎన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినా అయినా అది జాతీయ పార్టీ ముందు అది నిలకడ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీనే మేము గెలుచుకుంటూ వచ్చామండి. సహకరించారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు పూర్తి స్థాయిలో? వాళ్ళు అన్ని విధాలుగా మీరు అన్ని పనులు చెప్పారు కదా, వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించారు అప్పుడు? అలా వాళ్ళు ఏం సహకరించలేదు. వాళ్ళు కూడా మనకి ప్రతి దానికి ఆటంకం కలుగుతుండే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు సహకరిస్తారు? వాళ్ళ సమస్య వేరు, మన సమస్య వేరు. కాబట్టి వాళ్ళు మనకు సహకరించారు కదా. కాబట్టి మన పార్టీ పరంగా మనం దానికి బలోపేతం చేసుకుంటూ దానికి ప్రతి యొక్క సమస్యను ఈదుకుంటూ వచ్చి మన పార్టీలో మనం ఉంటూ వచ్చాము. మన పార్టీని మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ పరంగా అభివృద్ధి పదంలో మన గ్రామానికి మేము చేసుకుంటూ వచ్చాము. కానీ మనకు వాళ్ళు ఏం సహకరించలేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మన పార్టీ మనం చూసుకుంటాం. కాబట్టి గతంలో మంగిత్య నాయక్ కదా డాడీ పేరు. అయితే ఎన్నాళ్ళు మీ డాడీ ఇక్కడ సర్పంచ్గా చేశారు? ఆ చేసిన ఆ టైంలో 4 సార్లు 5 సార్లు గెలిచినట్టు తెలుస్తూ ఉంది. అప్పుడు అభివృద్ధి ఎలా ఉంది? అప్పుడు ఎందుకంటే అప్పుడు ఉన్న బడ్జెట్ని బట్టి అప్పుడు ఆ గ్రామాల్లో మట్టి రోడ్లు కానీ గ్రామీణ ప్రాంతంలో దాదాపు మా నాన్నగారు 6 సార్లు, ఎందుకంటే 1964 నుండి 2006 వరకు పంచాయతీ వ్యవస్థ అనేది మా నాన్నగారి చేతిలో ఉన్నది. దాదాపు ఒక 30 సంవత్సరాలు మా నాన్నగారు చేశారు. దాని తర్వాత 2014 నుండి 2019 వరకు మా మేడం గారు అంటే మా సునీత గారు చేశారు. ఈ యొక్క
మొత్తం పర్యాలు 9 సార్లు ఎన్నికలు గ్రామ పంచాయతీ జరగడంలో 2 సార్లే వేరే పార్టీ వాళ్ళకు పోవడం జరిగింది. 7 సార్లు మేమే మా ప్రాతినిధ్యం వహించాము. తాత ముత్తాతల నుండి మా నాన్నగారితో పాటు మా సునీత గారితో పాటు మేము మా అధీనంలోనే గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మేము గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత కూడా మేమే తీసుకున్నాం, నడుస్తుంది. దాదాపు ఆ గ్రామాల్లో అభివృద్ధి పదంలో చాలా ఉంది. చాలా ఇప్పుడు ఇంత కాదు, మా గ్రామం అభివృద్ధిలో ఈ పక్క గ్రామాలకు మా గ్రామం చూస్తే అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ఉన్నట్టే మా గ్రామం ఉంది. కాబట్టి మేమైతే 9 సార్లు చేయడం జరిగింది. దాంట్లో 7 సార్లు మేమే గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి. ఇది జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది చూస్తే ఇటు వన్మ వెంకటేశ్వరరావు గారు గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా టికెట్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అంతకుముందు కాంగ్రెస్లో అయితే ఉన్నారు కదా, అప్పుడు ఆ యొక్క ఈ నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు? వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్పుకున్న స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నుండి గెలిచి మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చారు. కానీ వాళ్ళకు క్షేత్రస్థాయిలో వాళ్ళకు అంత అనుకూలంగా రాలేదు. వాళ్ళు కూడా ఇక్కడ మన గ్రామాలని అభివృద్ధి పదంలో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ సొంత సమస్యలతోనే వాళ్ళు సతమతమయ్యారు. దాంతోనే సరిపోయారు. వాళ్ళు గ్రామాల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో అంతగా డెవలప్మెంట్ అభివృద్ధి పదం ఏం చేయలేకపోయారు. అలాగే మా గ్రామాన్ని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏం ప్రజెంట్ అయితే వాళ్ళ ద్వారా ఏం కాలేదు, మనకు సహకారం రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే చేసాము. ఇక మనకు వచ్చే ఇది 11th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ దాంతోనే మనం గ్రామాల్లో కొద్దిగా చేసుకుంటూ వచ్చాము. కానీ వాళ్ళు మనకు ఏం సహకరించలేదు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నారు, మరి అంత ఇదిగా గిరిజనులకు ఎందుకు చేయలేకపోయాడు? అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ కాస్త కోస్త చేసి ఉన్నారు. కానీ మన బీఆర్ఎస్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే పెద్ద వయసు భారం కానీ వాళ్ళ యొక్క స్థానిక వాళ్ళ కుటుంబ సమస్యల మీదనే వాళ్ళు సతమతమై గత 5 సంవత్సరాలు వృధాగా అట్లనే కాలం గడుచుకుంటూ పోయారు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేశారు. కానీ ఈ మన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత వాళ్ళ సొంత విషయాల మీదనే దాని మీదనే వాళ్ళు దాంట్లోనే పూర్తి నిమగ్నమై వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళే వెనకబడ్డారు. కానీ గ్రామాల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఏం పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో చేసుకోలేకపోయారు. ప్రధాన ఎఫెక్ట్ వన్మ రాఘవ కావచ్చా? పని చేయకపోవడం కారణం, ఇంట్లో ఉండకపోవడము, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ దాంట్లోకి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చా? జనరల్గా అయితే ఇక ఆయననే కాదు, కానీ జనరల్గా అయితే మామూలుగా అయితే కుటుంబ పరంగా వాళ్ళ సమస్యలు అయితే ఉంది. ఆ సమస్యలో వాళ్ళ యొక్క క్షేత్ర స్థాయిలో వాళ్ళు అయితే దానితోనే సరిపోయారు. వాళ్ళు ఇప్పుడు రాఘవ గారు ఉన్నారా లేరా అనేది రెండో అంశం. కానీ పూర్తి స్థాయిలో అయితే వాళ్ళ కుటుంబ సమస్యల మీదనే వాళ్ళు కొద్దిగా చేయలేకపోయారు బయట అభివృద్ధి పదం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కోనవల్లి సాంబశివరావు గారు ఉన్నారు. సంవత్సరం కాలం పాటు అంతా పూర్తయింది. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభ్యర్థి సిపిఐ పార్టీ నుంచి గెలిచినారు కదా, ఎటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏంటంటే ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చి సుమారు 14 నెలలు అవుతుంది. కాబట్టి ఇప్పుడే కొద్దిగా స్టార్టింగ్లో కాబట్టి ఇప్పుడు చిన్న కొద్దిగా వాళ్ళు మనం కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఉమ్మడిగా ఉన్న అభ్యర్థి కాబట్టి మనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇప్పుడే కొన్ని పనులు చేసుకుంటూ వస్తారు. కాబట్టి రాబోయే రోజులు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అభివృద్ధి పదం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 14 నెలల్లో కొన్ని ఇది మన ఎయిర్పోర్టు విమానాశ్రయం అనేది ఒకటి తెచ్చారు అంటారు. అలాగే మనకు రింగ్ రోడ్ అంటారు. ఇక దాంతోపాటు స్థానికంగా ఉన్న గ్రామాల్లో లింక్ రోడ్లు కొన్ని ఇప్పుడే చేస్తున్నారు. కాబట్టి ముందుకు టైం ఉంది కాబట్టి మనకు చేస్తారు పూర్తి స్థాయిలో. అది ఎయిర్పోర్ట్ అని సంబంధించి చూస్తే మన నియోజకవర్గం మన సరౌండింగ్ ఏరియాలో అంటున్నారు, వాస్తవమేనా అండి? మన ఏరియా కాదు, ఇక్కడ మనకు గరిపేట ఏరియాలోనే మనకు రామారం, లక్ష్మీదేపల్లి, మన సూర్యనగర్ ఏరియా ఉందిగా, ఆ ఏరియాలో మన స్థల పరిశీలన జరిగింది. అది మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మన కేంద్ర ప్రభుత్వం నుండి వాళ్ళు ఆమోదం పొంది పూర్తి స్థాయిలో అది ఫైనల్ కాలేదు. అది ఫైనల్ అయితే అయిపోయినట్టే. మనకు గరిపేట సూర్యనగర్ మండలానికి ఆనుకొని ఉన్న గ్రామం, దాంట్లో ఎయిర్పోర్ట్ పెడతానని తెలిసింది మనకు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో 6 గ్యారెంట్లతో ప్రత్యేకంగా వచ్చింది. అంటే ప్రజలను ఆకర్షణీయంతంగా చేసిందంటేనే 6 గ్యారెంట్లు. ఆ 6 గ్యారెంట్లు పూర్తి స్థాయిలో చేయలేకపోయామని ఒక భావంతో, ఆ బాధతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి మీరేమంటారు దీని మీద, మీ అభిప్రాయం? అలా ఏం లేదు. ఎలాగో ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, దాంట్లో 4-5 గ్యారెంటీలు కూడా ఇప్పుడు నడుస్తూనే క్షేత్రస్థాయిలో ఇప్పుడే వాళ్ళు పూర్తిలో ఆచరణలో పెట్టారు. ఒక్కొక్క స్కీమ్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ కొద్ది రోజుల్లో అవుతుంది. ఇప్పుడు మనకు ఏర్పడి సుమారు 12-14 నెలలు అవుతుంది కదా. కాబట్టి కొద్ది రోజుల్లో అవుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో చేస్తాం. సరే, ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇటు 2 ఎకరాల 3 ఎకరాల భూమి కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, సంబంధించిన అనేక పథకాలు పెట్టేసి వాళ్ళు చేతులు దులుపుకున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది అని ప్రజలు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మనకు ఏంటంటే 6
గ్యారంటీ పథకాలు ఇచ్చారు కదా, వాటిలో 4-5 అమలు చేశారు. ఇంకోటి ఒకటి ఏదో అమలు చేయాలి. ఈ 5 పూర్తి స్థాయిలో అయిపోద్ది. గతంలో వాళ్ళు దళిత బంధు కావచ్చు, ఇంకోటి కాదు, వాళ్ళు చెప్పిన దానికి పొంతన ఏం లేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ పూర్తి స్థాయిలో చేస్తారు, చూపిస్తారు. టైం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తారు. సార్ నెక్స్ట్ ఇప్పుడు సర్పంచ్గా మళ్ళీ ఎలక్షన్ ఇంకొక 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు బరిలో ఉంటారా? అది మనం ప్రజలు కోరుకుంటే తప్పకుండా చేస్తాము. ఎందుకంటే మనం ముందు అనుకునేది కాదు, అది మన చేతుల పని కాదు. ప్రజల యొక్క వారి యొక్క ఆదేశం మేరకు చేయడానికి అయితే చూస్తాం ప్రయత్నం తప్పకుండా. ఇది ఓకే, ఇది ప్రధానంగా ఒకటే అంటున్నారు. మన గోపతండకు సంబంధించి ఇటు సర్వారం ఈ మధ్యలో గుడితండకు అంటే 3 తండాలకు సమీపంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో సర్వారం సంబంధించింది. అయితే మొత్తంగా అయితే సుమారు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో అనేక సంబంధాలు మాకున్నాయి. మా నాన్నగారు కూడా దాదాపు 6 సార్లు సర్పంచ్గా చేశారు. మళ్ళీ అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల మీద ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, గతంలో అనేక అంశాల మీద పనిచేసి ప్రజల సేవలో ఉన్నాము. ఇంకొకసారి అంటే గతంలో ఒకసారి మేము రాంబాబు సునీత అనే సంబంధించింది సర్పంచ్గా మేము ఒక క్యాండిడేట్గా గెలిచాము కాబట్టి మరొక అవకాశం ఇస్తే కూడా పార్టీలో ఉంటాం. పార్టీలో ఉంటూ ప్రజల సేవతోనే మా లక్ష్యం అంటూ సునీత రాంబాబు చెప్తున్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుండి సర్వారాం నుండి ఫేస్ టు ఫేస్ రాంబాబుతో.